ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి, ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు అది మన ఆత్మలో నిండి ప్రతి అవయవానికి అణువణువుకి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. యోగము వెనువెంట ప్రయోగం కూడా ఉండాలి. యోగం అంటే నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో పరమశివుడు ఒక జ్యోతి స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడి నుండి మన శరీరంలోకి అంటే ఆత్మలోకి ఆయన నుండి ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోవటమే యోగం. ప్రయోగం అంటే అక్కడి నుండి ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు అనుభవం చేసుకోవటం అనేది అది ప్రయోగం చేయటం. యోగం మరి ప్రయోగం రెండు కలిసి ఉన్నాయి. బాబా చెప్తున్నారు, త్యాగం యొక్క
త్యాగం చాలా గొప్పదనం. ఎప్పుడైతే నలువైపులా ఉన్న అలాగే బాబా అనే పిల్లల్ని చూస్తున్నారు, బాబా ఏదైనా ఆజ్ఞిస్తేనే వెంటనే చేసే పిల్లల్ని చూస్తున్నారు. ఇప్పుడే చేస్తాము బాబా, మేము సిద్ధం బాబా. బాబా కూడా సదా అటువంటి పిల్లలను, మధురమైన పిల్లలు, సుపుత్రులైన పిల్లలు, విశ్వానికి అలంకరణ అయిన పిల్లలు, మాస్టర్ భాగ్య విధాతలు, మాస్టర్ వరదాత పిల్లలు అంటూ పిలుస్తారు. ఎవరిని? ఎప్పుడో కాదు ఇప్పుడే చేస్తామని ఆజ్ఞాకారిగా ఉండే పిల్లల్ని అలా పిలుస్తారంటున్నారు బాబా. ఈరోజు బాబ్దాదా ఇటువంటి పిల్లల యొక్క పేర్లు లెక్కిస్తున్నారు. ఎంత మాల తయారు చేసి ఉంటారు? చిన్న మాలయా లేక పెద్ద మాల? ఈ మాలలో మీ నెంబరు ఎక్కడుంటుంది? అంతిమ ఫలితం యొక్క మాల గురించి చెప్పటం లేదు. వర్తమాన సమయంలో ఇటువంటి కుడి భుజాలు ఎంతమంది ఉన్నారు అని. వర్తమానం యొక్క మాల సహజంగా తీయొచ్చు కదా. మాల యొక్క నెంబర్ లెక్క పెడుతూ బ్రహ్మబాబా ఒక విశేష విషయం చెప్పారు. అదేమిటి? ఈనాటి విశేషమైన విషయం సహయోగులు యొక్క విషయం. ఈ సహయోగుల యొక్క విషయంలో ప్రవృత్తిలో ఉంటూ ప్రవృత్తికి అతీతంగా ఉండేవారు, వ్యవహారంలో ఉంటూ సదా అలౌకిక వ్యవహారం యొక్క ధ్యాస ఉంచుకునేవారు. సహయోగి పిల్లలంటే బాబా చెప్తున్నారు, ప్రవృత్తికి అతీతంగా ఉండేవారు, ప్రవృత్తిలో ఉంటూ కూడా అతీతంగా ఉండేవారు, వ్యవహారంలో ఉంటూ సదా అలౌకిక వ్యవహారం యొక్క ధ్యాస ఉంచుకునేవారు. అతీత మరియు బాబాకి ప్రియమైన విశేష పిల్లల యొక్క విశేషతను చూస్తున్నారు బాబా. వాయుమండలం అనే అగ్ని యొక్క సెగకు కూడా అతీతంగా ఉన్నారు. బాబ్దాదా అటువంటి అగ్ని ప్రూఫ్ అయిన పిల్లలను చూస్తున్నారు. ఈరోజు లోకంలో ఉంటూ అలౌకిక పాత్రను అభినయించే డబుల్ పాత్రదారుల యొక్క మహిమ ఈరోజు స్వయం భగవంతుడు చేస్తున్నారు. డబుల్ పాత్రదారుల యొక్క విశేషత వర్ణన చేస్తున్నారు. అంటే కుటుంబంలో ఉంటూ కూడా కార్యవ్యవహారాలు, వ్యాపార ఉద్యోగాలన్నీ చేసుకుంటూ కూడా అది అలౌకికానికి అర్పణ అవ్వాలి, తనువు మనసు ధనం అని అనుభవం చేసుకునే పిల్లలను చూస్తున్నారు అన్నమాట. కొంతమంది పిల్లలు ఎంత అనాసక్తంగా ఉన్నారంటే సంపాదించుకుంటున్నారు, ఆ సంపాదన ద్వారా సుఖ సాధనాలను ఎంతగా కావాలంటే అంతగా సమకూర్చుకోవచ్చు. కానీ సాధారణంగా తింటున్నారు, సాధారణంగా నడుస్తున్నారు మరియు సాధారణంగా ఉంటున్నారు. చాలా లోతుగా ఉంటుంది. పాయింట్స్ అర్థం చేసుకోండి. పిల్లలు ఎంత అనాసక్తిగా ఉంటున్నారో బాబా చూస్తున్నారు. సంపాదించుకుంటున్నారంట. ఆ సంపాదన ద్వారా ఈ కలియుగంలో సుఖ సాధనాలు ఎంతగా కావాలంటే అంతగా సమకూర్చుకోవచ్చు అంటున్నారు బాబా. కానీ
అలా సమకూర్చుకోకుండా వాటికి అతీతంగా ఉండి సాధారణంగా తింటున్నారు, సాధారణంగా నడుస్తున్నారు, మరియు సాధారణంగా ఉంటున్నారు. మొదట అలౌకిక సేవ కొరకు విశేషంగా ధనం తెస్తున్నారు, లౌకిక కార్యం చేస్తారు, లౌకిక ప్రవృత్తి, లౌకిక సంపర్కాలు నిలుపుకుంటారు, మరియు విశాల బుద్ధి కలిగి ఉంటారు. కనుక వారిని కూడా కోపగించుకునేవారు. ఎవరిని? లౌకికం అని. లౌకికంలో ఉంటారు, సంపాదించుకుంటారు, లౌకికం కోపగించుకోకుండా చూస్తారు, కానీ అలౌకికం సేవ కొరకు విశేషమైన ధనం తెస్తారంటున్నారు బాబు. మరియు విశాల బుద్ధి కలిగి ఉంటారు. కనుక వారిని కూడా, అంటే లౌకికం వాళ్ళని కూడా కోపగించుకోనివ్వరు. కానీ ఈశ్వర్య సంపాదన యొక్క రహస్యాన్ని గ్రహించి తెలుసుకొని రహస్యయుక్తంగా అయ్యి ధనం చేస్తారు. ఈ విశేషతలో గోపికలు, అక్కలు కూడా తక్కువ కాదు. ఈ విధమైన గుప్త గోపికలు కూడా ఉన్నారు, అంటే అక్కలు కూడా ఉన్నారు అంటున్నారు. లౌకికంలో హాఫ్ పార్ట్నర్ అయి అంటారు, కానీ బాబాతో వ్యాపారం చేయటంలో ఫుల్ పార్ట్నర్ అయిపోతున్నారు. ఇటువంటి సత్యమైన మనసు కలిగిన విశాల హృదయములైన గోపికలు కూడా బాబా ఈరోజు చూశారు. పాండవులను కూడా చూశారు. గోపికలు ఉన్నారు, మహాయజ్ఞంలో పాండవులు ఉన్నారు. ఇందులోని లౌకికంలో ఉంటూ అలౌకిక కార్యానికి అర్పణ అయ్యేవాళ్ళు. ఇటువంటి పిల్లల యొక్క పేర్లు లెక్క పెడుతున్నారు. అలాగే ఎకానమీ మరియు ఎకనామీ పిల్లల యొక్క మాలను కూడా చూశారు. తన సర్వ ఖజానాలు, అంటే సమయము, శక్తులు మరియు స్థూలధనము లౌకికంలో పొదుపు చేసి అలౌకిక కార్యంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అని తమ యొక్క విశ్రాంతి సమయాన్ని కూడా తమ కోసం ఉపయోగించుకోవటం లేదు. ధనం యొక్క సంపాదన ఉన్నప్పటికీ కూడా 75% అలౌకిక కార్యంలో ఉపయోగిస్తున్నారు. నిమిత్త మాత్రంగా లౌకిక కార్యాన్ని నిలుపుకుంటున్నారు. ఈ విధమైన త్యాగవంతులైన పిల్లలు సదా అవినాశి భాగ్యవంతులుగా అవుతారు. ఈ విధమైన త్యాగవంతులైన పిల్లలు సదా అవినాశి భాగ్యవంతులుగా అవుతారు. ఎవరు? కుటుంబంలో ఉంటూ సమయాన్ని, శక్తిని, ధనాన్ని అలౌకిక కార్యానికి ఉపయోగిస్తున్నారు. తమ విశ్రాంతి తీసుకునే సమయాన్ని కూడా అలౌకిక కార్యాన్ని సంపాదన కోసం ఉపయోగిస్తున్నారు. వీళ్ళు ఎంత % తీస్తారంటున్నారు బాబా? 75% ధనాన్ని తీస్తారంట. 25% లౌకిక కుటుంబానికి ఉపయోగిస్తారట. అంటే ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి, అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ, ఇక్కడ బాబా పాండవులు ఉన్నారు, శక్తులు ఉన్నారని చెప్తున్నారు బాబా. వాళ్ళు ఏం చేస్తారు? ఎస్పెషల్లీ ధనం గురించి చెప్తున్నారు బాబా. 75% అలౌకికానికి ఉపయోగించేస్తారు. 25% తన సాధారణ జీవితానికి
తన కుటుంబం వాళ్ళు కోపగించుకోకుండా ఉండటానికి ఉపయోగిస్తారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 75% ధనం తీయాలంటున్నారు బాబా ఇక్కడ. బాగా గుర్తుంచుకోండి, అనుభవం చేసుకోండి. ఈరోజు వేరే పుస్తకం కనపడలేదు రోజు చెప్పేది. ఈ పుస్తకం ఇలాగ యోగం చేసుకుని తీస్తే ఈ వాణి వచ్చింది. ఈ వాణి డేట్ కావాలంటే మీకు చెప్తున్నాను. 23వ తారీఖు 11వ నెల 81లో చెప్పారు. 91, 2001, 2011, 2021, 40 సంవత్సరాల క్రితం చెప్పారు బాబా ఇలా ఉండాలి మనమని. అదే మనం పూర్తిగా లౌకికాన్ని వదిలేసి అలౌకికానికి అర్పణవి ఇలా తీయకపోతే తనువుని, మనసుని, ధనాన్ని, ఎస్పెషల్లీ ధనాన్ని 75% తీయకపోతే వాళ్ళు ఇక్కడే సంపాదించుకుంటారు, ఇక్కడే పోగొట్టేసుకుంటారు. ఈ క్లారిటీ ఇచ్చేస్తున్నారు బాబా ఇక్కడ చూడండి. నిమిత్త మాత్రంగా లౌకిక కార్యాన్ని నిలుపుకుంటున్నారు. ఈ విధమైన త్యాగవంతులైన పిల్లలు సదా అవినాశి భాగ్యవంతులుగా అవుతారు. ఇలాగ ఈ విధమైన త్యాగవంతులైన పిల్లలు, ఏ విధమైన త్యాగవంతులు? లౌకిక కార్యంలో ఉంటూ లౌకికం వాళ్ళని కోపగించుకోకుండా చేస్తూ అలౌకికానికి ఏమేంటన్నారు బాబా? సమయము, శక్తి, ధనం. వాళ్ళు తన స్వయానికి ఉపయోగించుకోకుండా 75% అలౌకిక కార్యంలో ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఉన్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యూట్యూబ్లో వింటున్న వాళ్ళందరూ ఒకసారి పరిశీలించుకోండి. 75% ధనాన్ని ఈశ్వరి సేవ కోసం ఉపయోగించుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంపాదన ఉన్నప్పటికీ కూడా 75% అలౌకిక కార్యంలో ఉపయోగిస్తున్నారు. ఏవేంటి? సమయం, శక్తులు మరియు స్థూలధనం. ఈ 3 ఉపయోగిస్తున్నారు. ఏ విధంగా ఉపయోగిస్తున్నారని తమ యొక్క విశ్రాంతి సమయాన్ని కూడా తమ కోసం ఉపయోగించుకోవటం లేదు. ధనం యొక్క సంపాదన ఉన్నప్పటికీ కూడా 75% అలౌకిక కార్యంలో ఉపయోగిస్తున్నారు. వాళ్ళ సంపాదన ఎలా ఉంటుందంటున్నారు బాబా? ఈ కలియుగంలో ఎన్నో అల్పకాలిక సుఖాలు పొందేటంత ధనం ఉంటుందంట వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాధారణ జీవితాన్ని గడిపి అలౌకిక కార్యంలో 75% ఉపయోగిస్తున్నారు. అటువంటి పిల్లలకి అవినాశి భాగ్యవంతులు అయిపోతారు అంటున్నారు. మొత్తం కల్పమంతా కూడా అవినాశి భాగ్యవంతులు. ఇంకా వాళ్ళకి భాగ్యం లోటు ఉండదు. అర్థమైందా? 75% చేస్తున్నామా మరి మనం? ఈరోజు ఒక ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఆయన రిటైర్ అయిపోయారు అనుకోండి. రిటైర్ అయిపోయినప్పుడు కూడా ఒక 20,000 30,000 వస్తుందనుకోండి, 75% తీసేయాలంటున్నారు. అక్కడ క్లియర్గా చెప్పేస్తున్నారు బాబా. ఇక్కడ భగవంతుడు అంత క్లియర్గా ఏ వాణిలోనూ చెప్పలేదు, ఇక్కడ చెప్పారు. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ శక్తుల్ని, ధనాన్ని, ఎస్పెషల్లీ ధనం గురించి కూడా కొంచెం స్ట్రెస్ ఇచ్చారు అక్కడ. అటువంటి పిల్లలు పాండవుల్లోనూ ఉన్నారు, శక్తుల్లోనూ ఉన్నారు. సదా అవినాశి భాగ్యవంతులుగా అవుతారు. సదా అంటే ఎల్లప్పుడూ 84 జన్మలకి భాగ్యం వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ విధమైన యుక్తియుక్తి పాత్రను అభినయించే వారు
ఎక్కువ సంఖ్యలో లేరు. వేళ్లతో లెక్క పెట్టగలిగినంత మంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు అంటున్నారు బాబా. ఎవరెవరు ఉన్నారో మన యజ్ఞులు కూడా ఎవరెవరు పేర్లు చెప్పకుండా మీకు చెప్తాను తర్వాత. అయినప్పటికీ డబల్ పాత్ర అభినయించే విశేష ఆత్మల యొక్క మహిమ తప్పకుండా వర్ణన చేయబడుతుంది. గుప్తదానమే మహాదానం. గుప్త మహాదానం యొక్క విశేషత త్యాగాన్ని కూడా త్యాగం చేస్తారు. అది గుప్తదానం అంటే ఇక్కడ క్లారిటీ ఇచ్చారు బాబా. ఎవరికి తెలియకుండా ఇవ్వటం అనేది కాదు, తన మనసుకు కూడా తెలియకుండా కుడి చేతితో ఇచ్చింది వేరే చేతికి చేయకూడదు అన్నట్టు ఆ భావన కాదు ఇక్కడ చెప్తుంది బాబా. గుప్తదానము అంటే క్లారిటీ ఇచ్చారు. ఏంటి? త్యాగాన్ని కూడా త్యాగం చేస్తారు. అంటే త్యాగం ద్వారా వచ్చిన 1కి 100 లక్ష కోటి మిలియన్స్ వచ్చినాయి కూడా మళ్ళీ త్యాగం చేసేస్తారు అంటున్నారు. అది గుప్తదానం అంటే. అర్థమైందా? 2 అర్థాలు ఉంటాయి గుప్తదానానికి. ఎవరికీ తెలియకుండా, తన మనసు కూడా తెలియకుండా ఇచ్చేయటం ఒకటి. 2, త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని, త్యాగం ద్వారంగా వచ్చిన ఫలితాన్ని మళ్ళీ త్యాగం చేసేయటం. ఎంత పర్సెంటేజు? 75%. ఇప్పుడు చూసుకోండి, లెక్కెట్టుకోండి, మీకు ఎంత ఆస్తి ఉందో చూసుకోండి. దాంట్లో 75% భగవంతుడి సేవకు అర్పితం చేసేసుకోండి. అప్పుడు మీరు కల్పం అంతా కూడా ఇటువంటి అదృష్టమైన ఆత్మలో సదా భాగ్యవంతులుగా మిగిలిపోతారు. లాస్ట్ జన్మలో కూడా అంత భాగ్యం ఉంటుందని చెప్తున్నారు బాబా. గుప్త దానమే మహాదానం. గుప్త మహాదానం యొక్క విశేషత ఏంటి? త్యాగాన్ని కూడా త్యాగం చేస్తారు. శ్రేష్ఠ కర్మకి ఫలము లభిస్తుంది. అంటే ప్రత్యక్ష ఫలంగా సర్వుల ద్వారా మహిమ లభిస్తుంది. అందరూ కూడా ఆ ఆత్మని గౌరవిస్తారు. మహిమ చేస్తారు. ఓహో బాబా, ఆహా బాబా అని. సేవాదారికి శ్రేష్ఠ మహిమ యొక్క సీట్ లభిస్తుంది. గౌరవము, పదవి అనే సీట్ లభిస్తుంది. ఈ సిద్ధి తప్పక లభిస్తుంది. ఎందుకంటే ఈ సిద్ధులు మార్గం యొక్క ఆజ్ఞాపత్రాలు, కానీ అంతిమ గమ్యం కాదు అంటున్నారు. గౌరవము, పదవి అనే సీట్ లభిస్తుంది. ఈ సిద్ధి తప్పక లభిస్తుంది. ఎందుకంటే ఈ సిద్ధులు మార్గం యొక్క ఆజ్ఞాపత్రాలు కానీ అంతిమ గమ్యం కావు. అందువలన వీటిని త్యాగం చేసే భాగ్యవంతులుగా వీటిని కూడా త్యాగం చేసి త్యాగవంతులుగా, భాగ్యవంతులుగా అవ్వండి. దీన్నే మహాత్యాగము అంటారు. అర్థమైందా? ఏ విధంగా అయితే 75% ఉపయోగిస్తున్నారో అప్పుడు వాళ్ళకి మహిమ తప్పకుండా జరుగుతుంది అంటున్నారు బాబా. గౌరవం లభిస్తుంది, పదవి కూడా లభిస్తుంది, కానీ అట్లని కూడా త్యాగం చేసేయాలంటున్నారు బాబా.
ఈ ప్రత్యక్ష ఫలంగా ఇచ్చే సిద్ధులు అంటున్నారు బాబా. ఈ సిద్ధులు మార్గం యొక్క ఆజ్ఞాపత్రాలు, కానీ అంతిమ గమ్యం కాదు. ఇంత చేశారా మీరు, ఇంత ఎలా చేశారా అని మహిమ, గౌరవము, పదవి కూడా లభిస్తుంది. కానీ బాబా అంటున్నారు అవి కూడా త్యాగం చేయాలంటున్నారు. అందువలన వీటిని త్యాగం చేసి త్యాగవంతులుగా, భాగ్యవంతులుగా అవ్వండి. దీనినే మహాత్యాగము అంటారు. ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే తినేస్తే జమ అవదు. ఈ అల్పకాలిక సిద్ధులు కర్మ యొక్క ప్రత్యక్ష ఫల రూపంలో తప్పకుండా లభిస్తాయి. ఎందుకంటే సంగమయుగము ప్రత్యక్ష ఫలం ఇచ్చే యుగం. భవిష్య ఫలం అయితే అనాది నియమం అనుసరించి లభించవలసిందే. ఏంటి అనాది నియమం చెప్పండి. సంగమయుగము ప్రత్యక్ష ఫలం వచ్చేస్తుంది. భవిష్య ఫలం అయితే అనాది నియమం అనుసరించి లభించవలసిందే. కానీ సంగమయుగము వరదాన యుగం. ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే లభిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే తినేయకూడదు. ఇది ప్రసాదంగా భావించి పంచిపెట్టేయండి, లేక బాబా ముందు భోగ్ చేసేయండి. ఇప్పుడు 1 కోటి రెట్లు, అప్పుడు 1 కోటి రెట్లు జమ అవుతుంది. అసలు ఈ వాణి ప్రకారం చూస్తే బాబా ఏం చెప్పారు ఇందాక? కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమంది కూడా వేళ్ళ మీద లెక్కెట్టే వాళ్ళే ఉంటారు. గోపికలు ఉంటారు, అంటే అక్కయ్యలు ఉంటారు, పాండవులు అన్నయ్యలు కూడా ఉంటారు. వాళ్ళకి మహిమ లభిస్తుంది, గౌరవం లభిస్తుంది, పదవి అనే సీట్ లభిస్తుంది. కానీ అట్లని కూడా త్యాగం చేసేయాలి. ఉండొచ్చు అట్లలో, కానీ స్వీకరించకూడదు. ఈ ఆజ్ఞాపత్రాలు తప్ప గమ్యం కాదు అంటున్నారు బాబా. అట్లని కూడా త్యాగం చేసినప్పుడు నువ్వు గమ్యం చేరిపోతావు. లేకపోతే బాబా అంటున్నారు సంగమయుగము ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చింది. ఆ ప్రత్యక్ష ఫలాన్ని ఇప్పుడిప్పుడే తినేయకూడదు, ఇక్కడే ఉపయోగించకూడదు. అట్లను కూడా త్యాగం చేసినప్పుడు భవిష్య ఫలము అనాది నియమం మీద ఆధారపడింది. ఏంటి అనాది నియమం ఇక్కడ చెప్పట్లేదు బాబా. అనాది నియమం ఏంటంటే త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని మళ్ళీ త్యాగం చేయాలి. అప్పుడు నీకు లాస్ట్ జన్మలో కూడా అన్ని సమయము చాలా ప్రశాంతంగా ఉంటుంది. శక్తి నీకు చాలా ఉంటుంది, ధనం కూడా చాలా ఉంటుంది. అప్పుడు 1 కోటి రెట్లు జమ అవుతుంది. ఎప్పుడు? త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని స్వీకరించకూడదు. కనుక వ్యాపారం చేయటంలో తెలివైన వారే అవ్వండి, అమాయకులుగా అవ్వద్దు. విన్నారు కదా? వీరు 2వ నెంబర్ వారు. ఎవరు 2వ నెంబర్ వారు? మూడో నెంబర్ గురించి కూడా వింటారా? 3వ నెంబర్ వారు సేవలో సహయోగిగా తక్కువగా అవుతారు, కానీ మొదటి సీటు తీసుకోవాలని అనుకుంటారు. సర్వ ఖజానాలు స్వయం యొక్క విశ్రాంతికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అది 3వ నెంబర్ వాళ్ళు. చాలా బాగా చెప్తున్నారు బాబా. సేవలో సహయోగిగా తక్కువగా అవుతారు,
కానీ మొదటి సీటు తీసుకోవాలని అనుకుంటారు. సర్వ ఖజానాలు స్వయం యొక్క విశ్రాంతికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అది మొదటి నెంబర్ వారు ఎకానమీ మరియు ఎకనామీ ఆత్మలు. అంటే పొదుపు చేస్తారు, ఒకరి స్మృతిలోనే ఉంటారు. రెండవ నెంబర్ వారు సంపాదించుకుంటారు, తినేస్తారు. మరియు మూడో నెంబర్ వారు సంపాదన తక్కువ, తినటం ఎక్కువ, మరియు ఇతరుల యొక్క సంపాదనను కూడా తినేసేవారిగా ఉంటారు. వండర్ఫుల్గా చెప్పారు బాబా. 3 రకాల బ్రాహ్మణాత్మలు ఉన్నారు బాబాకి. నేను ప్రాక్టికల్గా కూడా ఇది చెప్పకూడదు, నేను చూశాను. నేను ప్రాక్టికల్గా ఈ కోటి పుస్తకాల సేవలో కూడా అన్ని రకాల వాళ్ళు కూడా ఉంటారు. ఇతరుల యొక్క సంపాదన కూడా తినేసేవారిగా ఉంటారు. ఎవరాళ్ళు? 3వ నెంబర్ వాళ్ళు. సంపాదన తక్కువ, తినటం ఎక్కువ అంటారు. ఇతరుల యొక్క సంపాదన కూడా తినేసేవారుగా ఉంటారు. శ్రేష్టాత్మల భాగ్యం యొక్క లెక్క 1. త్యాగవాన్ని పిల్లలు ప్రత్యక్ష ఫలాన్ని సర్వప్రాప్తులు త్యాగం చేస్తారు. 3వ నెంబర్ పిల్లలు వారి యొక్క లెక్కలు కూడా స్వయం స్వీకరిస్తారు, సంపాదించేవారు, కానీ కేవలం తినేవారుగా ఉంటారు. అందువలన నెంబర్ 1 పిల్లలు బరువు దించుకునేవారు, వీరు బరువు పెంచుకునేవారు. ఎందుకంటే శ్రమ చేసి సంపాదన తినటం లేదు. ఇలా తిని త్రాగే ఆత్మను కూడా చూశారు. ఓహో, ఎంత వండర్ఫుల్గా చెప్తున్నారు బాబా. ఇప్పుడు 3వ నెంబర్ గురించి విన్నారు కదా. నేను ఏ నెంబర్ని అని ఆలోచించుకోండి. ఏ నెంబర్ మరి మనం? మొదటి నెంబరా, 2వ నెంబరా, 3వ నెంబరా? ఏ నెంబరు? ఈ విధంగా సదా అలాగే బాబా, మేము హాజరు బాబా అని అనేవారికి, సదా స్వయం యొక్క త్యాగాన్ని కూడా త్యాగం చేసి ఇతరులను భాగ్యవంతులుగా చేసేవారికి, సదా బాబ్దాదాతో శ్రేష్ఠ వ్యాపారం చేసేవారికి, సదా సేవలో సర్వ ఖజానాలు ఉపయోగించే వారికి, ఈ విధంగా గుప్తదాని మహాభాగ్యవాన్ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే అని చెప్తున్నారు బాబా. అటువంటి పిల్లలకు నమస్కారం పెడుతున్నారు భగవంతుడు. ఈ 81లో చెప్పారు బాబా. 91, 2001, 2011, 2021. ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు అయింది. నలభై సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉండాలో చెప్పారు బాబా. అంచేత ఆయన లోపం ఏమన్నా ఉందో చెప్పటంలో? ఏ లోపం లేదు.
బాబా చెప్పిన ఈ 3 రకాల ఆత్మలో నేను చూశాను. 3 రకాల ఆత్మలు కూడా ప్రపంచంలో ఉన్నారు. బాబా పిల్లల్లో ఉన్నారు. ఒకళ్ళు ఏం చెప్తున్నారు బాబా, లౌకికంలో ఉంటూ అలౌకికానికి ప్రాధాన్యత ఇస్తారు అన్నారు బాబా. వాళ్ళ సంపాదన ఎలా ఉంటుందంట? ఆ సంపాదనలో ఈ కలియుగంలో అనేక రసాలు పొందే విధంగా ఉంటుందంట. అంటే అంత లగ్జరీగా ఉండొచ్చు అన్నమాట వాళ్ళ సంపాదన. కానీ వాళ్ళు సామాన్యంగా సాధారణంగా ఉంటారంటున్నారు బాబా. తినటంలో, ఉండటంలో, ధరించటంలో కూడా సాధారణంగా ఉంటారంటున్నారు బాబా. వాళ్ళు ఎలా ఉంటారు అంటే కుటుంబం వాళ్ళని కూడా కోపగించుకోకుండా వాళ్ళకి కావాల్సింది ఆ 25%లోనే ఇస్తారు, 75% ఇవ్వరు. అర్థమైందా మీకు ఎక్కడ పాయింట్? చాలా లోతైన వాణి ఇది. స్వయం భగవంతుడు సృష్టికర్త, జ్ఞానసాగరుడు, పరమ పవిత్రుడు, సదా కర్మల గుహ్యగతిని పాటించేవాడు, పాటించమని మనకు చెప్పేవాడు, తను పాటించేవాడు మనకు చెప్తున్నాడు. గురువులు కాదు, దేవతలు కాదు, పీఠాధిపతులు కాదు, సాధు సన్యాసులు కాదు, దేవతలు కూడా కాదు. దేవుడు వచ్చి చెప్తున్నాడు ఈ పాయింట్. ఆ 25%లోనే వాళ్ళు జీవిస్తారు. 75% భగవంతుడికి ఇచ్చేస్తారు. ఏవేంటి? సమయం. ఉద్యోగం చేసినా కానీ వాళ్ళ ధ్యాస ఎలా ఉంటుందంటే ఆ ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బు 75% భగవంతుడికి ఇవ్వాలి అని నిర్ణయం చేసేసుకుంటారు. వాళ్ళ సమయం కూడా ఈ ఈశ్వరుడికి ఇవ్వటానికే ఉపయోగిస్తారు. అక్కడ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏం చేసినా. శక్తి కూడా దానికే ఉపయోగిస్తారు. అటువంటి పిల్లలు గోపికలు అంటే అక్కయ్యలోనే ఉన్నారు, పాండవులు అంటే అన్నయ్యలోనే ఉన్నారు. కానీ కోట్లలో కొద్దిమంది వేలి మీద లెక్కెట్టే వాళ్ళు ఉన్నారు అంటున్నారు బాబా. వాళ్ళు ఎలా ఉంటారంటున్నారు? అవినాశి భాగ్యవంతులుగా సదా ఉంటారంటున్నారు. అంటే లాస్ట్ జన్మ వరకు కూడా వాళ్ళు అవినాశి భాగ్యవంతులు అన్నమాట. నేను చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. హైదరాబాద్లో ఒక అన్నయ్య ఉన్నారు. అతను ఒక జాబ్ చేసుకుంటూ బాబాకి ఒక 5 years బ్యాక్ 18 లక్షలు పోగేసుకున్నారు అతని జీవితంలో జాబ్లోకి వెళ్ళి సుమారుగా. ఎందుకో మొత్తం ఆ డబ్బంతా ఒక బాబాకి ఇచ్చేశారు. 5 సంవత్సరాలు, కొంచెం ఇంచుమించు 2018 ముందే, అది 5 సంవత్సరాలు అవుద్ది. మనకి కోటి పుస్తకాల సేవ జరుగుతున్న సమయంలో ఇంకా అప్పటికి ఇంకా 70 లక్షలు 80 లక్షలు
కుట్టించాలి. మొత్తం ఇచ్చేసారు బాబా. ఆ తర్వాత మళ్ళీ సంపాదన మళ్ళీ 5 సంవత్సరాలు సంపాదించుకున్నారు ఆయన. నెలకి శాలరీ అధికం, కుమారుడిగా ఉన్నారు, వివాహం చేసుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువ మంది బాబా పిల్లలుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరో కూడా ఇలా చేసుకోలేదు. 75%. ఇతను 75% కాదు, టోటల్ చేసేసుకున్నారు. అతనికి కోవిడ్ వచ్చింది 1 year బ్యాక్. కోవిడ్ వస్తే 5 లక్షలు ఎంతో ఇంక ఉంది. నేను ఉంటాను ఉండను అని రోజుకి 50,000 చొప్పున 5 లక్షలు వేసేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్నారు, 50,000 వేసేసుకునేవారు. సివియర్గానే వచ్చింది. 10 రోజుల్లో 10, 50,000, 5 లక్షలు అయిపోయింది. బాబా అతనికి ఆయుష్ ఇచ్చారు. అదే అన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, లౌకికంలో చేసుకుని అలౌకికానికి ఉపయోగించుకున్నారు. వాళ్ళ గురించి చెప్తున్నారు బాబా. వాళ్ళు సదా అవినాశి భాగ్యవంతులు, అదృష్టవంతులు. వాళ్ళ గుణగానం కూడా ఈయన చేసుకుంటూ ఉంటారంట పరంధామంలో. ఆహా, ఓహో, ఇటువంటి పిల్లలు ఉన్నారా అని. ఈ యజ్ఞం సమాప్తి అయిపోయే వరకు, వాళ్ళ జీవితం సమాప్తి అయిపోయే వరకు భగవంతుడిగా ఉపయోగించుకుంటున్నారు. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారు అంటే, అటు బ్యాలెన్స్ ఎక్కువ పెట్టుకుంటారు. లౌకికానికి బాబాకి 10 to 20, 5 నుంచి 10%, 20%, 25% ఇస్తారు. వాళ్ళు రాజ్యంలోకి వెళ్తారు, కానీ లాస్ట్ జన్మ వరకు అవినాశి భాగ్యం అనేది వాళ్ళకి ఉండదు. ఎంత బాగా చెప్పారో చూడండి. 40 సంవత్సరాల క్రితం చెప్పారు. అటువంటి వాళ్ళకి గౌరవము, పేరు, సీటు లభిస్తుంది. కానీ అట్లని కూడా త్యాగం చేసేస్తారు, స్వీకరించరు. మహిమ చేయబడుతుంది అంటున్నారు బాబా, స్వీకరించరు. ఆ మహిమను కూడా స్వీకరించరు. గుప్త మహాదానం అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ బాబా? త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని మళ్ళీ త్యాగం చేస్తారు. నిన్ను చెప్పుకున్నాం చూడండి, లోన్ ఇచ్చాడు బాబా, లోన్ అనుకున్నాం చూడండి. ఈ శ్రేష్ఠ కర్మకి ఫలం లభిస్తుంది అంటే ప్రత్యక్ష ఫలంగా సరువుల ద్వారా మహిమ లభిస్తుంది. సేవాదారికి శ్రేష్ఠ మహిమ యొక్క సీట్ లభిస్తుంది. గౌరవము, పదవి అనే సీట్ లభిస్తుంది. ఈ 2 వస్తాయి. ఈ సిద్ధి తప్పక లభిస్తుంది. ఎవరికి? 75% వాళ్ళకి. ఎందుకంటే ఈ సిద్ధులు మార్గం యొక్క ఆజ్ఞాపత్రాలు, కానీ అంతిమ గమ్యం కాదు. అందువలన వీటిని త్యాగం చేసి త్యాగవంతులుగా, భాగ్యవంతులుగా అవ్వండి. అంటే ఆ మహిమను కూడా త్యాగం చేయాలి. దీనినే మహాత్యాగం అంటారు. ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే తినేస్తే జమ అవుదాం. ఈ అల్పకాలిక సిద్ధులు శ్రేష్ఠకర్మ యొక్క ప్రత్యక్ష ఫలరూపంలో
తప్పకుండా లభిస్తాయి. ఎందుకంటే సంగమ యుగము ప్రత్యక్ష ఫలం ఇచ్చే యుగం. భవిష్య ఫలం అయితే అనాది నియమం అనుసరించి లభిస్తుంది. కానీ సంగమ యుగము వరదాని యుగం. ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే లభిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే తినేయకూడదు. ఇది ప్రసాదంగా భావించి పంచిపెట్టేయండి, లేక బాబా ముందు భోగు చేసేయండి. అప్పుడు ఒకటికి కోటి రెట్లు జమ అవుతుంది. అర్థమైందా మీకు ఇక్కడ పాయింట్? మీరు ఒకటిస్తే 100, 1000, 1,00,000, కోటి, మిలియన్స్ జమ అయిపోతాయి. 100 ఎందుకు జమ అవుతుంది? వాళ్ళకి 1000 ఎందుకు జమ అవుతుంది? 1,00,000 ఎందుకు జమ అవుతుంది? అంటే వాళ్ళు పర్సంటేజ్ 75% ఇవ్వలేదన్నమాట బాబాకి. సమయము, శక్తులు, ధనం. సమయం ఇవ్వటం ఏంటి అనుకుంటాం మనం. వాళ్ళు లౌకిక వ్యాపారం చేసుకున్నా మరి సమయాన్ని భగవంతుడి సేవ కోసం ఉపయోగించుకోవడానికి చేస్తున్నారు, స్వయానికి కాదు. బాబా చెప్తున్నారు ఇప్పుడిప్పుడే లభిస్తుంది, కానీ ఇప్పుడిప్పుడే తినేయకూడదు. అది ప్రసాదంగా భావించి పంచిపెట్టేయండి, లేక బాబా ముందు భోగి చేయండి. ఇప్పుడు 1 కోటి రెట్లు జమ అవుతుంది. నేను అనుకున్నాను అన్నమాట, 1కి 100, 1000, 1,00,000, కోట్లు అని చెప్తారు బాబా. ఇది ఎలా తయారైందంటే ఆ విధంగా తయారైంది, పర్సంటేజ్ని బట్టి. అప్పుడు 1కి కోటి రెట్లు జమ అయిపోతుంది. కనుక వ్యాపారం చేయటంలో తెలివైన వారు కావండి, అమాయకులు కావద్దు. విన్నారా కదా? ఎవరు 2వ నెంబర్ వారు? ఈ ప్రత్యక్ష ఫల రూపంలో ఆజ్ఞాపత్రాలలో మార్గం పూర్తిగా చేరలేదు. మార్గమధ్యంలో ఆజ్ఞాపత్రాలుగా వచ్చినప్పుడు ఈ పేరు, గౌరవం అనే సీట్ను కూడా త్యాగం చేసేయాలి. 3వ నెంబర్ వారి గురించి చెప్పమంటారా అంటున్నారు. వాళ్ళ సేవలో పాడుకుంటారు. మూడో నెంబర్ గురించి కూడా వింటారా? 3వ నెంబర్ వారు సేవలో సహయోగి తక్కువగా ఉంటారు, కానీ మొదటి సీటు తీసుకోవాలనుకుంటారు. సర్వఖజానాలు స్వయం యొక్క విశ్రాంతికి ఎక్కువగా ఉపయోగిస్తారు. 1వ నెంబర్ వారు ఎకనామీ మరియు ఎకానమీ ఆత్మలు. 2వ నెంబర్ వారు సంపాదించుకుంటారు, వెంటనే తినేస్తారు. 3వ నెంబర్ వారు సంపాదన తక్కువ, తినటం ఎక్కువ, ఇతరుల యొక్క సంపాదన కూడా తినేస్తారు. అర్థమైందా అంటున్నారు బాబా. ఎంత గొప్పగా ఉందో చూడండి వాణి. ఇదివరకు బాబా చెప్పారు, మళ్ళీ ఈరోజు రివిజన్ చేశారు. ఈరోజు సమాచారం ఏంటంటే, మనం చెప్పాను కదా మీకు, మధువనం నుండి ఒక అన్నయ్య గారు ఫోన్ చేసి భువనేశ్వరికి 15,000 పంపించమని, ఒరియా బుక్స్. కానీ మనకి సరిపోక 7,000 పంపించాం. ఆయన ఈరోజు ఫోన్ చేసి 6 మతాల వాళ్ళని పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి పెద్దల్ని, ఎక్కువ జనం అందరూ వచ్చారంట. వాళ్ళకి ఈ బుక్లు ఇచ్చారంట. అక్కడ దీది పెద్ద ఆవిడ అన్నమాట. భువనేశ్వర్ అంటే హెడ్ ఒరిస్సాలో. మంచి సమయానికి పంపించావని మౌంట్ ఆబులో ఉన్న అన్నయ్యకి కృతజ్ఞత చెప్పారు.
ఆయన్నే మనకు కృతజ్ఞత చెప్పారు. మీ సంకల్పము చాలా విశాలమైందన్న బాబాను ప్రత్యక్షం చేయాలనే సంకల్పము చాలా విశాలమైన సంకల్పం మీకు. మీరు ఎక్కడున్నారో ఎంత దూరం వెళ్ళిపోయింది అని పాపతో హిందీలో, నాకు తెలియదు హిందీ, కనీసం అతను 20 నిమిషాలు మాట్లాడారు. కనవై కూడా పంపిస్తానని చెప్పాను. ఆయన అంటున్నారు, మీకు సంకల్పం అంత విశాలంగా భావాన్ని విశాల ప్రపంచంలో ప్రత్యక్షం చేయాలని ఉంది కాబట్టి అంత మహిమ జరుగుతుందన్నమాట. సరైన సమయానికి వచ్చినాయి బుక్స్. చక్కగా 7 days కోర్స్ వెళ్ళిపోయింది, పాయింట్లు వెళ్ళిపోయినాయి అని వాళ్ళకి ఇతర మతస్థులు కదా, గమ్ముని ఎన్ని భోజనం చేస్తారో లేదని ఏయో బహుమతులు ఇవ్వటానికి ఒక షాప్లోకి వెళ్ళారట. మరి బట్టలో ఏంటో అవి చెప్పలేదు ఆయన. ఆ షాప్ ఆయన అన్నారంట, ఒక మంచి కార్యం చేస్తున్నారు కాబట్టి ఫ్రీగా పట్టుకుపోమన్నారంట ఆయన. అప్పుడు ఆయన అన్నయ్య గారు ఏమన్నారంటే, ఫ్రీగా వద్దు, మీకు లాభం తీసేసి అసలుకి ఇవ్వండి అని చెప్పారంట. అప్పుడు ఆయన అసలు రేటుకి ఇచ్చాడట. మళ్ళీ మేము అప్తమని వస్తుంటాం కదా, మీరు ఫ్రీగా ఇవ్వటం మంచిది కాదు, మేము రావటం కూడా మంచిది కాదు అంటే ఆయన అసలు రేట్ తీసుకుని ఇచ్చారట. ఆయనకి చాలా తక్కువ సమయంలో ఎంతో ఎక్కువ వ్యాపారం జరిగిపోయిందని చెప్తున్నారు ఆయన. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంగమ యుగంలో భగవంతుడు సద్గురు రూపంలోకి వచ్చినప్పుడు శ్రేష్ఠ సంకల్పానికి, శ్రేష్ఠ కర్మకి ప్రత్యక్ష ఫలము గంటల్లోనూ రోజుల్లోనే జరిగిపోద్ది. అలాగే శిక్ష కూడా అలాగే జరిగిపోద్ది. అర్థమైందా? ఆ అన్నయ్య చెప్తున్నారు, ఇప్పుడు అదే చెప్తున్నారు బాబా ఇక్కడ మనకి. సమయము, శక్తులు, ధనం 75% చేసుకున్నాం అనుకోండి, మహిమ వచ్చేస్తుంది, గౌరవం వచ్చేస్తుంది. కానీ అట్లని కూడా స్వీకరించకూడదు అంటున్నాడు బాబా. నాకు వెంటనే ఏమనిపించిందంటే, ఇప్పుడు 9 భాషలు మొత్తం, ఇంకో 2 భాషలు ఉన్నాయి, 11 భాషలు కూడా 50,000 కొట్టించేసి పక్కన పెట్టేయాలనిపించుతుంది. డబ్బు చూస్తుంటే తక్కువగా ఉంటుంది. ఇదివరకు అంతా స్టేజ్ తగ్గుతుంది. పదకొండు భాషలో కొట్టించాలంటే చూడండి ఎంత అవుతుంది, తక్కువ అవుతుంది ఏంటి. కనీసం ఒక్కొక్క భాష 50,000 కొట్టించి పక్కన పెడితే బుక్ 5 రూపాయలు చొప్పుని 11 50,000 ఎంత ఉంది, 50 × 11 5,50,000 అయింది. 5,50,000 బుక్కులు కొట్టించాలి. 5,50,000 బుక్కులు కొట్టించాలంటే బుక్ 5 రూపాయలు చొప్పుని 25 లక్షలు పైబాట ఉండాలి. 27 లక్షలు కావాలి ఇప్పుడు. అది వెరీ సింపుల్ అయిపోతాయి ఆ బుక్కులు. ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ ఒరియా 15,000 పంపమంటే 7,000 పంపాం. ఆ 50,000 కూడా కొంచెం ఇంచుమించు మనకి జనవరి నెలలో అయిపోతాయి. అటువంటి ఆర్డర్స్ ఉన్నాయి ఇప్పుడు. కానీ బాబా ఇస్తారు, ఏం డౌట్ పడక్కర్లేదు. బాబా చేస్తారు. ఎంత కావాలి మనకి? 11 భాషలు, పోనీ 10 భాషలు వేసుకోండి, 9 వరకు ఉన్నాయి మనకి. ఇంకొకటి మార్చాలి. ఇంకానే 5 లక్షల బుక్కులు కుట్టించాలి. 5 × 5 25 లక్షలు కావాలి ఇప్పుడు. అవి జనవరి నెలాఖరికి క్లోజ్ అయిపోతాయి. ఫిబ్రవరి ఖాళీ అయిపోద్ది. మార్చి శివరాత్రికి ఖాళీ అయిపోద్ది. అంచేత బాబా ఇస్తారు ధనం. అప్పుడు ఆయనే చెప్తున్నారన్నమాట, ఎంత గొప్ప సంకల్పం అమ్మ మీది. విశాల ప్రపంచంలో విశాల హృదయం కలిగిన తండ్రిని
మీరు విశాల భావనతో, విశాలమైన సంకల్పంతో ప్రత్యక్షం చేయాలని మీరు అనుకున్నారు. మీరు అనుకున్న కారణంగా ఎంతమంది మీకు సహయోగ అయిపోతున్నారు. ఎక్కడ తాడేపల్లిగూడెం, ఎక్కడ భువనేశ్వరి ఒరిస్సా అని ఎంతో సంతోషించి ఆయన మీరు నేను అక్కడ దీది సంతోషించారు. బాబా మీ ద్వారా సరైన సమయానికి సరైన ప్రోగ్రాంలో సరైన పుస్తకాన్ని ప్రసాదించారు అని వారు ఆయనకి చెప్పారు. మధుమన్న ఉన్న ఆయనకి పేర్లు అవి మీకు తర్వాత చెప్తాను. ఆయన ఫోన్ చేసి, అమ్మ దీది పంచుకున్న సంతోషము, బాబా ద్వారా పొందిన సంతోషము నాకు షేర్ చేశారు. నాకు వచ్చిన సంతోషం మీకు షేర్ చేస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు అదే కదా చెప్పారు బాబా. 75% ఎవరైతే సమయాన్ని, శక్తిని, ధనాన్ని బాబా సేవలో ఉపయోగించారో వాళ్ళకి మహిమ, గౌరవము అనే సీట్ లభిస్తుంది. ఆ సీట్లు కాదు, అంటే ఆ 2 సీట్లు లభిస్తాయి. అవి కూడా త్యాగం చేసేవాడు. నాకు వెంటనే సంకల్పం ఏమొచ్చింది, అయ్యో ఇంకో 8,000 పంపాలి, త్వరగా ప్రింట్ చేయించాలి. నిన్నటితోటి అన్ని క్లోజ్ చేసేసుకున్నాం, మొత్తం అకౌంట్లన్నీ. 7 లక్షలు ఒకరికి ఇవ్వాల్సి వచ్చినాం, ఇంకొకరికి 2 లక్షలు ఇవ్వాల్సి వచ్చాం, 9 లక్షలు. కొంచెం ఇంచుమించు ఇంకో 1 లక్ష మిస్లేనియస్ 10 లక్షలు నిన్న ఖర్చు చేయించారు బాబా. ఇంకా బాబాది కొంత ధనం ఉంది, లేదని కాదు, కానీ అది కూడా ఉపయోగించేస్తే ఫిబ్రవరి నెలాఖరికి క్లోజ్ అయిపోద్ది. ఇంక డబ్బులు ఉండవు యజ్ఞంలో. కానీ బాబా ఏం చెప్పారు మనకు, నువ్వేం ఆపొద్దు, నేను డబ్బు ఇచ్చి కొద్ది, నేను డబ్బు ఇవ్వటం ఆగిపోయింది అంటే నువ్వు మానేయమని దాని అర్థం అని చెప్పారు బాబా. కాబట్టి బాబా చేయించుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఈ అమృతవాణి బుక్కు హిందీలో ఉంది, ఎప్పుడో చేయించారు బాబా. అది 3,000 పుస్తకాలు కొట్టించి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి బ్రహ్మకుమారి సెంటర్కి ఒక బుక్ పంపించేయమన్నారు బాబా. ఇంకా అవ్యక్తవాణిలు అవసరం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, అది వాణిల సారవంతా వచ్చేసింది కదా అమృతవాణిలో. అమృతవేలు ఎక్కడ, సర్వీస్ ఎక్కడ, టీచర్స్ ఎక్కడ, సెంటర్స్ ఎక్కడ, అలాగా అది 3,000 బుక్కులు ప్రింట్ చేయింటున్నారు బాబా. ఆ 3,000 బుక్కులు రిజిస్టర్స్ పోస్ట్లో వాళ్ళకి పంపించడానికి కనీసం బుక్ వచ్చి లెక్క ప్రకారం చూసుకోవాలంటే ఒక 75 రూపాయల వరకు అవుతుంది. ప్రింట్ బుక్కు ప్లస్ రిజిస్టర్ పోస్టు 75 ఇంటూ 3,000 బ్రాంచీలకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు బాబా. గూగుల్లో చూసుకుని ప్రతి బ్రహ్మకుమారి సెంటర్లో హిందీ కాబట్టి వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళకు నాకు ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు టీచర్ అని కంప్లైంట్ లేకుండా ఉండటానికి నువ్వు ఒక్కొక్క బుక్ పంపించు అని చెప్పారు బాబా. మధువనంలో కూడా సేవ జరుగుతుంది, మంది పెద్ద వాళ్ళు చేస్తున్నారు, అక్కడ కూడా పంపించి అన్నారు బాబా. ఎంత అవుతుందండి? 3,000 అంటే సుమారుగా 2 లక్షల చిల్లర అవుతుంది. 80 రూపాయలు తీసుకోండి, 8 మూలు 24, 2,40,000 అవుతుంది దానికి. ఓకే, అదే మళ్ళీ సర్వమానవాళ్ళకి కూడా అయిపోయినాయి, అదొక 3,000 వేయించాలి. దానికి కూడా పెట్టుబడి ఎంత అవుతుంది? కొన్ని మేము ఫ్రీగా పంపించేస్తున్నాం, కొంతమంది బుక్కులు చదివి బాగుందంటే ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదని పంపేస్తున్నాం. ఇదివరకు VPP పెట్టేవాళ్ళు, వాల్యూ పేబుల్ పోస్ట్ అని, వాళ్ళకి డబ్బులు కట్టి ఇప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అలా కాదు, పంపేస్తున్నాం. ఎంత అవుతుంది? 80 రూపాయలు అవుతుంది ఒక బుక్ పంపడానికి. ఇప్పుడు ఇది కూడా అంతే అవుద్ది.
కొంతమంది పంపుతున్నారు, కొంతమంది పంపట్లేదు. దానికి ఎంత అవుద్ది? దానికి 2,40,000, దీనికి 2,40,000, అంటే సుమారుగా 5 లక్షలు. అమృతం అని తెలుగు అయిపోయినాయి, అవి కొట్టించుకుంటే చాలు, అదొక 80,000. 6 లక్షలు బోర్డర్గా మనకి అట్లకి ఇప్పుడు తయారు చేస్తున్నారు బాబా. చూడండి, ఎందుకు ఇచ్చాడు ఆదినాని పిల్లోడికి యజ్ఞం? మీరు నమ్మండి, నమ్మకపోండి. మీరు నా సోదరాత్మలుగా చెప్తున్నాను. 32 సంవత్సరాలు అయింది ఇప్పటికి, 33 సంవత్సరం నడుస్తుంది. ఈ 32 సంవత్సరాల్లో ఏ రోజు కూడా సేవ లేకుండా లేదు మాకు. ఆదిలో పావలా పుస్తకం, ఇప్పుడు 5 రూపాయల పుస్తకం. ఏ రోజు కూడా సేవ లేకుండా లేదు. సమయం అలాగ గడిపించేశారు బాబా. శక్తి కూడా అలాగే ఇచ్చారు బాబా, ధనం కూడా అలాగే ఇచ్చారు బాబా. అర్థమైందా? ఇప్పుడు మహిమ ఎలాగొస్తుంది? మౌంట్ ఆబులో పెద్ద పెద్ద మహారథుల దగ్గర ఉన్నటువంటి ఆత్మలు ఈరోజు ఒక అన్నయ్య పీస్ పార్క్లో ఉంటారట. ఆయన్నే ఫోన్ చేసి, 2 అక్కయ్యలకి, కన్నడ అక్కయ్యలకి చెరుకు 10,000 కావాలన్నయ్య, పంపిస్తారా అని. ఓకే, పంపిస్తాను. వాళ్ళు వెనకాల తెల్లగా వైట్ రిలీఫ్ ఉంటుంది కొంచెం, స్థానిక సేవా కేంద్రం స్టాంప్ వేసుకోమని చెప్పారు బాబా. ధర్మస్థలంలో మొన్న లక్ష అయిపోయినాయి కదా. ఒక అక్కయ్య టుమ్కూరు ఏరియా నుంచి అక్కడ అక్కయ్య పిలిస్తే వెళ్ళారు. ఆవిడ సేవ చేశారట. ఆ సేవ చేసినప్పుడు ఆవిడ చూసి, ఈరోజు అన్నయ్య మేము బిల్డింగ్ కట్టుకోవటానికి నిర్ణయించుకున్నాము, అది మళ్ళీ నెలకు పోస్ట్పోన్ చేసుకున్నాం, ఒకవేళ పరిస్థితులు బాగోకపోతే దగ్గరుండి కట్టించుకోవచ్చు, అప్పుడు తిరగలేం కదా అని చెప్పి ఇప్పుడు 15వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు 15 రోజులు కార్లు ఉన్నాయంట వాళ్ళకి. 20,000 పుస్తకాలు కన్నడ, 5,000 ఇంగ్లీష్, 2,000 హిందీ. ఒక ఫ్యాక్టరీలో అంతా తమిళియన్స్ ఉంటారట. వాళ్ళకి పాంప్లెట్స్ పంచిపెట్టేటప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మాకు తమిళం కావాలమ్మా అన్నారట. వాళ్ళకి 2,000 మంది అటెండ్, ఆ ఫ్యాక్టరీలో కార్మికులు, వాళ్ళకి 2,000 పంపించమన్నారు అక్కయ్య. సుమారుగా 25,000 ఆర్డర్ పెట్టారు. రేపు ఎన్ని వెళ్తా తెలిసినండి బుక్కులు. అంతకుముందు రోజుని 20,000 కన్నడ, ఇదొక 15, 35, మిగిలిన కలిసి ఒక 5-6,000 వెళ్ళిపోతాయి, 40,000. ఏమండి, కరీంనగర్ 15,000 వెళ్ళాలి అంటే 55,000 ఆర్డర్ రేపు వెళ్ళిపోతాయి బుక్కులు. ఒక రోజుకి 1,00,000 వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతున్నాయి. 1,00,000 అంటే ఎంత ఖర్చు అవుతుంది తెలిసింది? మీరు అందరు ఇచ్చిన ధనం 5,5 2,50,000 రోజుకి ధనం ఆ రూపంలో, పుస్తకాల రూపంలో వెళ్ళిపోతుంది. మరి మీరందరూ గ్రహించుకోండి. ఈరోజు వాణిలో ఏం చెప్పాడు? 25% ఉంచుకోండి మీరు, 75% మీకు, మీ లౌకికం కుటుంబానికి 25 ఉంచుకోండి సుమా. నేను లోన్ ఇచ్చాను సుమా, మీరు అలా చేయండి సుమా. 75% సమయము, శక్తులు, ధనాన్ని ఉపయోగించుకోండి సుమా. సదా అవినాశి భాగ్యవంతులు అయిపోతారు సుమా. నేను అటువంటి పిల్లల్ని పరంధాములు ఉండి, ఓహో పిల్లలు, ఆహా పిల్లలు, ఈ అంతిమ జన్మలో వికారాల అగ్నిలో కాలిపోతున్న ఈ ప్రపంచంలో ఇటువంటి నా ఆజ్ఞని వెంట చేస్తున్న పిల్లలు అని పాటలు పాడుకుంటారంట ఆయన. మనం చేసే కార్యక్రమాన్ని పాటల రూపంలో పాడుకుంటారంట ఆయన. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పాడు చూడండి.
రెండో నెంబర్ వారు ఎలా ఉంటారన్నారు? సంపాదించుకుంటారు, తినేస్తారన్నారు. ఇప్పుడు ఆ అక్కే చెప్తున్నారు, బిల్డింగు నెక్స్ట్ మంత్ నుంచి చేసుకుంటామన్నయ్య, మాకు కార్లు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ మేము పెట్టుకుంటాం, మీరు ఫ్రీగా పంపించేయండి బుక్స్ అన్నారు. ఎన్ని వెళ్తున్నాయి? రేపు 20,000 వెళ్తున్నాయి ఆవిడకి. 20,000 25,000 ఆర్డర్ మొత్తం. ఏదైనా ఒక లాంగ్వేజ్ 50,000 కొట్టింటుంటే మీరు నంబరు వితిన్ 1 మంత్లో వెళ్ళిపోతున్నాయి. అది నన్ను పిల్లవాడికి ఎందుకు ఇచ్చాడు ఆ యజ్ఞం? 75% ఇంకా రావాలి, కొద్దిగా తేడా ఉందని తర్వాత చెప్తాను మీకు నేను ఆ విషయం. సమయం మాత్రం 75% వచ్చేసింది. శక్తి కూడా అంతలా ఉపయోగిస్తారు. ఇప్పుడు నాకు నిజంగా పెందకడ నిద్రపోదాం అనుకున్నాను. 2 రోజులు 3 రోజుల నుంచి నిద్రలేదు సరిగ్గా. విజయవాడ, రాజమండ్రి బట్టలు ఇవ్వటంలో చాలా బద్ధకంగా ఉంది. మీరు వింటున్నారో మీకు వినిపించడం మానకూడదు, 2 రోజులు మానేసామని వినిపించున్నాను ఇప్పుడు నేను. అంటే సమయం బాబా సేవలో, శక్తి బాబా సేవలో, ధనం 75% అంటున్నారు. బాబాకి ఈరోజు మనం అందరం కలిసి చెప్దాం, ఎంత పర్సెంటేజ్ ధనం ఉపయోగించామో, ఎంత ఉందో, ఇంకానే ఎంత ఇవ్వాలో ఆయన్ని మీరే ఉపయోగించేసుకోండి. బాబా పిల్లలకి అందరికీ సంకల్పం ఇచ్చి 75% ఉపయోగించేసుకోండి. ఓకే బాబా, థ్యాంక్ యూ బాబా. ధనం ఇంకెంత ఉంది? 75%. మన స్థలం ఏంటి, ఆస్తి ఏంటి, ఇల్లు ఏంటి, వైభవాలు ఏంటి, అన్నీ కూడా 25% ఉంచుకోవాలంతే. 75% ఉపయోగించేసుకోవాలి. క్లియర్గా ఇచ్చేసారు బాబా వాణిలో. అప్పుడు నీకు మహిమ, గౌరవము అనే సీట్ లభించేస్తుంది. మరి ఇప్పుడు మధువన నివాసీలు ఆయన హిందీలో పాపతో మాట్లాడి, అమ్మా నేను పంచుకున్న ఆనందం అక్కడ దీదీ పంచుకున్నారు. సరైన సమయానికి వచ్చిన బుక్స్ 6 మతాల వాళ్ళు పిలిచి స్టేజ్ మీదకి ఆహ్వానించి ఈ బుక్స్లో ఇచ్చి బహుమతులు ఇచ్చి, టోలీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు తింటారో తినరో అని, ఇతర మతస్థులని పెట్టలేదు. వాళ్ళకి ఏదో బట్టలే పెట్టినట్టున్నారు, మనకు తెలీదు, అదే చెప్పలేదు అన్నయ్య. ఓ షాప్కి వెళ్ళి ఆ ఐటమ్స్ తీసుకుంటుంటే చెప్పాను కదా అని ఊరికి పట్టుకెళ్ళిపోమన్నాడంట. ఇప్పుడు సంగమ యుగంలో భగవంతుడు ఒక వాణిలో చెప్పాడు, ముందు ముందు ఎలా ఉంటుందంటే ఇప్పుడిప్పుడే శిక్ష, ఇప్పుడిప్పుడే ఫలితం. ఇప్పుడిప్పుడే శ్రేష్ఠకర్మకి ఫలితం, వికర్మకి ఇప్పుడిప్పుడే శిక్ష అని చెప్పాడు బాబా. 2 ఎనువెంట జరిగిపోతాయి. ఇదివరకు అలా కాదు, కొంచెం సంవత్సరాలు బట్టి. అందుకే భక్తి మార్గంలో అంటారు చూడు, ఇదివరకు వేరే వేరే జన్మల్లో సంవత్సరాలు తిరిగి వచ్చి ఇప్పుడు మన చుట్టూ తిరిగి వచ్చేస్తున్నాయి అంటున్నారు అన్ని అంటారు కదా వాళ్ళు. అలాగా మీరు గ్రహించుకోండి ఎంత పర్సెంటేజ్ ఈ 3 నేను ఉపయోగించానండి. నాకు ఈరోజు మీ అందరి ముందు నేను చెప్పవలసింది ఏంటంటే, నాకు ఈ పిల్లలే కాక, నా పిల్లలే కాక, మీరందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. భవిష్యత్తులో మనందరం కుటుంబంలో, ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. కాబట్టి నేను ఇంకా స్పీడ్గా చెప్పాలంటే నాకు ఈ సౌర కుటుంబంతో సంబంధం ఉండదు. 100% గ్యారంటీగా చెప్తున్నాను. కాబట్టి సమయం 75% దాటిపోయింది. 32 సంవత్సరాల నుంచి నిజంగా కూడా సేవ లేకుండా ఏ రోజు లేదు మాకు. శక్తులు కూడా అలా ఉపయోగించుకున్నారు బాబా. ధనం 75% ఆయనకి తెలుసు. అది ధనం మరి ఖర్చు చేయాలంటే ఇంకా త్యాగం చేసిన సంబంధికులు, రక్త సంబంధికులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఐడియా ఇచ్చి అది చేయించేసుకుంటారు బాబా అని సంకల్పం చేసుకుందాం మనం. అక్కడతోటి బాబా గుణగానం చేసి పరంధామ నుంచి గుణగానం చేసే ఆత్మను లెక్కెట్టుకుంటారన్నమాట. నేను చూశాను, నాకు ఎలా ఉంటుందంటే సేమ్ బాబా మెంటాలిటీ, బాబా సంస్కారం ఎలా ఉందో అలా ఉంటుంది నాకు. ఈ యజ్ఞంలో తెలుసుకున్నది అలాగైతే అంతిమ వరకు ఈ ఒక్క యజ్ఞానికే సమయము, తనువు, ధనం ఉపయోగించిన వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. కొంతమంది 1 నెల చేసి మానేస్తారు, కొంతమంది 6 నెలలు చేసి మానేస్తారు, వెళ్ళిపోతారు, సైడ్ అయిపోతారు వాళ్ళు. అలాగ ఉన్నారు.
ఒక అన్నయ్య ఒక ఊరిలో కర్నూలు ఏరియాలో, పేర్లు చెప్పకూడదు, ఊరి పేరు కూడా చెప్పకూడదు కరెక్ట్గా, నెలకు 10,000 పంపిస్తాను అన్నయ్య నీకు అన్నారు ఆయన. ఒక్కసారి ఒక 50,000 ఒక పుష్కరాల టైంలో ఒక చోట ఉపయోగించారు. తర్వాత ఆయన సెంటర్కి వెళ్ళి మొదలెట్టి మళ్ళీ అక్కలతో ఉండిపోయి పంపడం మానేశారు. 2-3 సార్లు జ్ఞాపం చేయించారు బాబా. అన్నయ్య నువ్వు బాబాకి ఇలా శబదం చేసుకున్నావు కదా అని. ఆయన పంపట్లేదు. బాబా అన్నారు సైలెంట్ అయిపో, దర్శాలు అని అంటారు. అర్థమైంది మీకు? అక్కడ ఆది నుంచి అంతిమ వరకు ఒక యజ్ఞంలో, సత్యయజ్ఞంలో ఒక తండ్రితో ఉండటం అనేది గొప్ప విషయం. అది అక్కడ కొంచెంసేపు, ఇక్కడ కొంచెంసేపు, ఇక్కడ కొంచెంసేపు, అక్కడ కొంచెంసేపు ఉండటం అనేది నాకు కూడా పెద్ద ఇష్టం అనిపించదు. బాబా కూడా అదే చెప్తున్నారు ఆయన. నేను ఏదైనా ఆజ్ఞిస్తే వెంటనే ఆలస్యం లేకుండా చేసేస్తారు. అటువంటి పిల్లలు ఉన్నారు నాకు అంటున్నారు బాబా. ఎంతమంది ఉన్నారు ఆయన అన్నాడు ఆయన? కోట్లలో కొద్దిమంది వేళ్ళ మీద లెక్కెట్టేవాళ్ళు. మన యజ్ఞానికి కూడా అలాగే ఉన్నారు. బ్రహ్మకుమారి సమస్త యజ్ఞాల్లో కూడా అటువంటి వాళ్ళే ఉన్నారు. వేళ్ళ మీద లెక్కెట్టే వాళ్ళు అంత సత్యమైన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి ఆర్డర్స్ వస్తున్నాయంటే మధువనంలో ఈరోజు గుర్తుంచుకోండి, మన ఈ అమృతవాణి బుక్కులు కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం లెక్క చూసుకోవటం లేదు ఏమీ. మీరు ఇస్తున్న ధనం సహయోగం అయిపోతుంది, మా శక్తులు, మా సమయం ఉపయోగపడిపోతుంది. సర్వమానవాళి బుక్కులు 3,000 కొట్టించాలి. దానికి దీనికి కలిసి 5 లక్షలు అవుతుంది. అమృతవాణి తెలుగు అయిపోయినాయి. మొన్న ఎవరో ఆర్డర్ పెట్టారు 4 కావాలని. లేవు. నిజం చెప్పాలంటే అమృతవాణి ఒక్కటే చదువుకుంటే చాలు, అవ్యక్తవాణి కూడా అవసరం లేదు. అవ్యక్తవాణిలు 1,065 వాణీలు కూడా క్లబ్ చేసేసారు అక్కడ బాబా. అర్థమైందా? ఇప్పుడు ఫ్యాంటా అని, స్ప్రైట్ అని, థమ్సప్ అని ఇలా ఉన్నాయి కదా, బ్యాంగ్, ఇవన్నీని ఈ డ్రింక్స్ అన్నీ కూడా ఒకసారి క్లబ్ చేసినట్టు డిపార్ట్మెంట్ స్టోర్స్లో చూడండి, అవన్నీ ఒకసారి క్లబ్ చేస్తారు. సోప్స్ అన్నీ ఒకసారి క్లబ్ చేస్తారు. కాస్మెటిక్స్ అన్నీ ఒకసారి క్లబ్ చేస్తారు. డిటర్జెంట్స్ అన్నీ ఒకసారి క్లబ్ చేస్తారు. అలాగ బాబా అమృతవాణిలో నీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే అన్నీ తీసి అక్కడ పెట్టేశారు. అటువంటిది ఈరోజు హిందీ అమృతవాణి బాబా చేయించున్నారు. డబల్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బుక్. వైట్నెస్ పేపర్ చాలా బాగుంటుంది. 3,000 బుక్కులు ఆర్డర్ ఇస్తున్నారు. ఆ ఒక్కొక్క బుక్ యావరేజ్ని మనం పంపేటప్పటికి 80 రూపాయలు అవుతుంది. మేము ఇప్పుడు ఇది పంపుతున్నాం కదా సర్వమానవాళి. ఎవరైనా చాలా బాగుందండి బుక్, పెద్ద బుక్ ఉంటే బాబు అడ్రస్ ఇమ్మంటున్నాం. వాళ్ళు అడ్రస్ చెప్పడం కూడా రానటువంటి ముసలి వాళ్ళు ఉన్నారు. అప్పుడు మళ్ళీ పిల్లల చేత చెప్పింది. పంపుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 20% పంపుతున్నారు, 80% చదువుతుంది బాగుంది అంటున్నారు, పంపలేకపోతున్నారు. అశ్రద్ధ అవనివ్వండి, ఏమవనివ్వండి, చాలు మీరందరూ ఇచ్చిద్దాను అందులో సబ్స్టిట్యూట్ అయిపోతుంది. అంటే అది 3,000 × 80 2,40,000. ఇది 3,000 × 80 2,40,000. 4,80,000. 4,80,000 ప్లస్ ఈ అమృతవాణి 1,000 కొట్టాలి. 1,000 అంటే 80,000. 4,80,000 80,000 ఎంత అయింది? 5,60,000 అయింది. 2,40,000 2,40,000 ఇవన్నీ ఊరికనే వెళ్ళిపోతాయి. కానీ కొంచెం ఇంచుమించు ఒక 1,50,000 రికవర్ అయిపోద్ది. కొంతమంది డబ్బు పంపిస్తున్నారు కదా, కొంతమంది పంపలేకపోతున్నారు. కానీ కళ్యాణం అయిపోతుంది అక్కడ. ఎప్పుడు కూడానండి వ్యాపారంలో మొఖమాట ఉండకూడదు, కానీ దానం చేయటంలో లెక్కలు ఉండకూడదు. అది మెయిన్ పాయింట్. అక్కడ వ్యాపారం చేసేటప్పుడు లెక్కలు చూసుకోవాలి, లేకపోతే నష్టం వస్తుంది.
దానం చేసేటప్పుడు లెక్కలు చూసుకుంటే ప్రాప్తి ఉండదు. దానం చేసేటప్పుడు లెక్కలు చూడకూడదు, అప్పుడు ప్రాప్తి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు? లోక కళ్యాణం కోసం దానం చేసినారు బాబా. ఎంతమంది ఆత్మలు చాలా థ్యాంక్స్ అండి. ఈ బుక్ అందిందండి, సర్వమానవుల బుక్ ఎంత బాగుందండి, మా బంధువులకు కూడా పంపుతారా అండి, లేకపోతే ఇంకా పెద్ద బుక్ ఏమైనా అది చదివేస్తున్నారు వాళ్ళు ఆటోమేటిక్గా, ఇంకా పెద్ద బుక్ ఏమైనా ఉందా అండి అంటున్నారు. 20% రీపేమెంట్ చేస్తున్నారు, 80% లేదు. దానం చేయటంలో లెక్కలు ఉండకూడదు, వ్యాపారం చేయటంలో లెక్కలు ఉండాలి. లెక్క లేకపోతే నష్టం వస్తుంది వ్యాపారం. ఇది వ్యాపారమా, దానమా? దానం, మహాదానం. దానం కూడా కాదు, మహాదానం. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరికో ప్రేరణ ఇచ్చి భగవంతుడు డబ్బు ఇస్తున్నాడు. లెక్కలు చూడకూడదు ఇక్కడ. ఇది 80 రూపాయలు ఇస్తేనే బుక్ పంపుతానంటే 80 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు అతను, లేకపోవచ్చు అతనికి. అర్థమైందా? మరి కోటి పుస్తకాలు రేపు 55,000 60,000 వెళ్ళిపోతాయి. 50 నుంచి 60,000 వెళ్తాయి రేపు. ఎంత వెళ్ళిందండి? 2,50,000 ఇంటూ 5 2,50,000 బుక్లు వెళ్తున్నాయి రేపు. ఆ 2,50,000 ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ 2,50,000 ఎలాగొచ్చింది? బాబా ఎవరో కొద్దిమంది ద్వారా మేము సేవ చేయలేమన్నయ్య స్థూలంగానే ధనం పంపిస్తున్నారు. అంచేత ధనం పంపించేవాడి పేరు ఆయన పేరు వేయాలి కాబట్టి శివపరమాత్మ జ్ఞానయోగ మందిరం అని పేరు పెట్టుకుని వేస్తున్నారు. శివుడు ఇస్తున్నాడు కాబట్టి శివుడి పేరే వేయాలి అక్కడ. అర్థమైందా? అనుభవమైందా? ఇంకా కావాలా? కాబట్టి మీరు కూడా చూసుకోండి. 75% సమయము అంటే మీరు యోగం చేసుకున్నా కూడా సమయం జమ అవుద్ది. శక్తులు, ధనం, ఎస్పెషల్లీ ధనం గురించి ఎక్కువ ఇచ్చాడు బాబా. కనీసం ధనం ఇచ్చినా మీరు ఇవన్నీ జమ అయిపోతాయి. ఒక అవగుణము అనేక అవగుణాలను తీసుకొస్తుంది, యూనిటీ ఉంటుంది అన్నారు బాబా. ఒక మంచి గుణము అనేక మంచి గుణాలు తీసుకొస్తుంది, అది యూనిటీ ఉంటుంది అంటారు బాబా. అదే విశేషత అంటే. ఆ విశేషతను నువ్వు విశ్వంలో పంచిపెట్టకపోతే పెరగదు అది. వడ్డీ వ్యాపారస్తుడు బీరువాలో ఉంచేసుకుంటే డబ్బు ఏం ఉపయోగం లేదు. వస్తువు బీరువాలో పెట్టుకుని ధనం వాళ్ళకి ఇస్తుంటే వడ్డీ పెరుగుతుంది తాకట్టు వ్యాపారస్తుడి దగ్గర. అలాగే బాబాతోటి మొదటి నెంబర్ ఆత్మ సంపాదించుకుని తినేసే 2వ నెంబర్ ఆత్మ, లేకపోతే సేవ చేయటం తక్కువ ఇతరుల సంపాదన తినేసే 3వ నెంబర్ ఆత్మ. మనం అంతరాత్మ ద్వారా పరమాత్మ చెప్పిన విషయాన్ని ఆధారంగా మన నెంబర్ మనమే నిర్ణయించుకోవాలి. ఈరోజు సమయం ఉంది కాబట్టి నెంబర్ని పెంచుకుని హై జంప్ చేసి ఫస్ట్ మార్క్ తెచ్చుకునేలాగా చేసుకోండి. 75% 25% మీరు ఉంచుకోవాలి. 100% గ్యారెంటీ. అప్పుడు లాస్ట్ జన్మలో కూడా మీకు సౌభాగ్యం వెంటాడితే నీడలాగా వచ్చేస్తుంది. ఎంత బాగుంటుందంటే అట్ ది ఎండ్ యువర్ స్టేటస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటాడు బాబా ఒక వాణిలో. ఇప్పుడు వన్ బాబా నన్ అదర్స్ అనే సబ్జెక్ట్లో మీరు నిమగ్నం అయినప్పుడు, నాకు బాబా తప్ప ఇంకెవరు లేరని నేనప్పుడు. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, సర్వ మానవాళిని సర్వకాల సర్వస్థలందు కాపాడి రక్షించండి ప్రభు. శివబాబా, కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదించండి ప్రభు. తండ్రి, మధురమైన తండ్రి, మీరు గుణగానం చేసుకుంటున్నారా మహానుభావ? పిల్లల యొక్క శ్రేష్ఠ కర్మని వెంటనే ఆజ్ఞని శిరసా వేయించే ఆత్మల్ని థ్యాంక్ యూ బాబా. మరియు వాళ్ళకి మీరు సేవ కోసం ఇచ్చే రథాలన్నీ కూడా
మీ శక్తి కిరణాలతోటి నడిపించి పావనం చేసి పెట్టండి ప్రపంచాన్ని. ఇదే సత్యం బాబా. ఈరోజు ఒక అన్నయ్య కరీంనగర్లో స్కూల్ బస్సు నడుపుకుంటారు. స్కూల్కి అతను డ్రైవర్గా ఉంటారు. ఆయన మ్యారేజ్కి, ఆయన సొంత బస్సు కోసం ఆయన మ్యారేజ్కి ఒప్పుకున్నారు ఒక టౌన్కి వెళ్ళటానికి. ఇలా ఆదివారం సెలవు కదా స్కూల్. మ్యారేజ్కి ఒప్పుకున్నారు. సాయంత్రం వచ్చేసేలాగా 2000 బుక్కులు పట్టుకెళ్ళిపోయి 1000 బుక్కులు పట్టుకెళ్ళి కొడుకులు ఇద్దరిని తీసుకెళ్ళి మ్యారేజ్ దగ్గరేమో వాళ్ళు దింపేసి ఆ బస్సులో, అది పెద్ద టౌన్ అంట, పట్టుకెళ్ళిపోయి ఆ బస్సులో చోట పెట్టుకుని 1000 పుస్తకాలు పంచిపెట్టేశారు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి మరి సేవా విధానం. ఇన్ఫర్మేషన్ ఇప్పింటారు బాబా. కరీంనగర్ దగ్గర ఏదో ఊరు చెప్పారు. ఎవరి చేత ఏం చేస్తున్నారు చూడండి. స్కూల్లో బస్సు ఆయన అద్దెకి ఇస్తారు, లీజుకి. అయినా అది ఇవాళ సెలవు కాబట్టి, ఆయన ఇష్టం కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అప్పటి వరకు బస్సు పక్కన పెట్టేసి ఖాళీ కదా నేనని చెప్పి పొద్దున్న నైట్ కోసం మ్యారేజ్ పొద్దున్న వెళ్తారు కదా. అప్పుడు ఏం చేశాడంటే ఆయన 1000 పుస్తకాలు పట్టుకెళ్ళి కొడుకులు ఇద్దరిని తీసుకెళ్ళి ఈ ముగ్గురు కూడా 1000 పుస్తకాలు షాప్కి పంచిపెట్టేశారట. ఇంటింటికి కొన్ని ఇళ్లలో కూడా పంచిపెట్టేశారంటారు. మళ్ళీ ఈ లెక్చరర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 2000 పుస్తకాలు పంచిపెట్టేశారు. 2 స్కూటర్స్ మీద వెళ్ళి ఆటో అడిగితే 1000 రూపాయలు అడిగాడు అని చెప్పి, ఎందుకు ఆటో అయితే ఒక చోటే పెట్టుకోవాలని చెప్పి 2 స్కూటర్లు వేసుకుని ముగ్గురు వెళ్ళి 2000 పుస్తకాలు 5 గ్రామాలు చేశారట. చిన్న చిన్న గ్రామాలు తెలంగాణలో. ఎలా చేసేసుకుంటున్నాడంటే బాబా ప్రత్యక్ష ఫలం. బాబా పుస్తకాలు ఈరోజు పంచిపెట్టించి బాబా అంటే ప్రత్యక్ష ఫలం. బాబా ఈరోజు నేను ఒక ఏసీ కొనుక్కుంటాను, ఒక కారు కొనుక్కుంటాను, ఒక స్థలం కొనుక్కుంటాను, గృహం కట్టుకుంటానంటే ఓకే కట్టుకో, దానికి ఓకే. ఆయన నువ్వు కట్టుకుంటానంటే ఇప్పుడు చూడండి, అక్కేలో ఏమన్నారు, ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం, ధర్మస్థలంలో ఆ అక్కే వెళ్ళటం వలన 80,000 బుక్కులు పంచిపెట్టే వరకు ఉందంటండి ఆవిడకి ఇన్స్పిరేషన్ వచ్చేసి నా ఊర్లో నేను ఇల్లుంటే నెక్స్ట్ మంత్ కట్టుకుందాం అని చెప్పేసి బాబాని అడిగితే బాబా అన్నారంటే ముందు 1,000 పుస్తకాలు సేవ చేసుకోమని టచింగ్ ఇచ్చారంట. వెంటనే ఆవిడ 15,000, యాక్చువల్గా 30,000 కావాలన్నారు. ముందు 15,000 పట్టుకెళ్ళండి అమ్మా, తర్వాత మళ్ళీ అందరికీ సర్దాలి కదా, మీ ఒక్కరికి 30,000 ఒకే చోట నిలబెట్టుకోవటం ఎందుకు, ఒక 5-6 కట్టలు ఉందనగా మళ్ళీ ఫోన్ చేయను అని చెప్పాం. చూసారా సేవ ఎవరి చేత ఎలా చేయించేసుకుంటున్నాడు బాబా. 50,000 రోజుకి 50,000 మందికి 7 రోజుల కోర్సు వెళ్ళిపోతుందా, అందులో 103 మహావాక్యాలు వెళ్ళిపోతున్నాయా, సంవత్సరము సెంటర్కి వచ్చినంత జ్ఞానం వెళ్ళిపోతుందా అక్కడ. ఆహా బాబా, ఓహో బాబా, వండర్ బాబా, థ్యాంక్ యూ బాబా. సర్వ మానవాళికి కూడా పుస్తకాలు అందివ్వండి బాబా తండ్రి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.